కృష్ణుడు యుద్ధంలో ఆయుధం ఎత్తనని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఒకరోజు మాత్రం ఆ ప్రతిజ్ఞను దాదాపు ఉల్లంఘించాడు. ఎందుకు తెలుసా? కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఒక స్పష్టమైన మాట చెప్పాడు. నేను ఈ యుద్ధంలో ఆయుధం ఎత్తను, కేవలం సారథిగా మాత్రమే ఉంటాను. కాని యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ రోజు యుద్ధరంగంలో భీష్మ తన శక్తిని పూర్తిగా చూపించాడు. అతని బాణాలు అంత వేగంగా, అంత ఘోరంగా వర్షంలా పడుతున్నాయి. అర్జున కూడా క్షణంపాటు తట్టుకోలేకపోయాడు. అప్పుడు కృష్ణుడు కోపంతో రథం దిగాడు. భూమిపై పడి ఉన్న ఒక రథచక్రాన్ని ఎత్తుకుని నేరుగా భీష్మవైపు బరిగెత్తాడు. భీష్మ ఏమి చేశాడో తెలుసా? అతను తన ఆయుధాలు వదిలి చేతులు చాపి ఇలా అన్నాడు: ప్రభూ, మీ చేతిలో చనిపోవడం నా గొప్ప భాగ్యం. అప్పుడే అర్జునుడు పరిగెత్తి వచ్చి కృష్ణుణ్ణి ఆపాడు. ఆ రోజు కృష్ణుడు తన ప్రతిజ్ఞను ఆల్మోస్ట్ ఉల్లంఘించాడు. అందుకే అంటారు, ధర్మాన్ని కాపాడాల్సినప్పుడు దేవుడు కూడా తన మాటను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. మన సనాతన వీడియోస్ కోసం ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.